यही मन में बाबा है हरदम हमारे, तेरी याद दिल से नहीं दूर जाए, नहीं दूर जाए। मिले शक्तियाँ सिद्धियाँ सब खजाने, तो भी प्यार तेरा नहीं भूल पाए, नहीं भूल पाए। यही मन में। ओम शांति। मीठे बच्चे, బంధన్ ముక్త బన్ సర్వీస్ మే తత్పర్ రహో. మధురమైన పిల్లలు, బంధనముక్తులయ్యి సర్వీస్లో తత్పరులై ఉండండి. క్యోంకి ఇస్ సర్వీస్ మే బహుత్ ఊంచ్ కమాయి హై. ఎందుకంటే ఈ సర్వీస్లో చాలా ఉన్నతమైన సంపాదన ఉంది. 21 జన్మోं के लिए तुम వైకుంఠ का मालिक बनते हो. 21 జన్మల కోసం మీరు వైకుంఠానికి యజమానిగా అవుతారు. ప్రశ్న, हर एक बच्चे को कौन सी आदत डालनी चाहिए? ప్రతి ఒక్క పిల్లవాడు ఎటువంటి అలవాటు చేసుకోవాలి? జవాబు, मुरली की पॉइंट पर समझाने की. ब्राह्मणी अगर कहीं चली जाती है तो आपस में मिलकर क्लास चलानी चाहिए. మురళీ పాయింట్స్ని వివరించేటువంటి అలవాటు చేసుకోవాలి. బ్రాహ్మణి ఒకవేళ టీచర్ ఎక్కడికైనా వెళ్తే మీరు కలిసి క్లాస్ చేసుకోగలగాలి. अगर मुरली चलाना नहीं सीखेंगे तो आप सामान कैसे बनाएंगे? మురళీ చెప్పడం నేర్చుకోకపోతే మీ సమానంగా ఎలా తయారు చేస్తారు? బ్రాహ్మణి బిగర్ మూంఝనా నహీ చాహియే. బ్రాహ్మణి లేకపోతే అయోమయం అవ్వకూడదు. పడాయితో సింపుల్ హై, చదువైతే చాలా సింపుల్గా ఉంది. క్లాస్ చలాతే రహో, యహ్ భీ ప్రాక్టీస్ కర్నీ హై. క్లాస్ నడిపిస్తూ ఉండేది కూడా ప్రాక్టీస్ చెయ్యాలి. బాబా పాట ఏం చెప్తున్నారంటే, ముఖడా దేఖలే ప్రాణి జర దర్పణమే. ఓ ప్రాణి, దర్పణంలో నీ ముఖం చూసుకో, ఎంత పాపం ఉంది ఎంత పుణ్యం ఉంది అని. మరి పాప పుణ్యాలు కనిపించే దర్పణం ఏది అంటే జ్ఞానమే. ఓం శాంతి. बच्चे जब सुनते हैं तो अपने को आत्मा निश्चय कर बैठे. పిల్లలు వింటున్నప్పుడు స్వయాన్ని ఆత్మగా నిశ్చయం చేసుకుని కూర్చోవాలి. और यह निश्चय करे कि बाप परमात्मा हमको सुना रहे हैं. మళ్ళీ పరమాత్మ తండ్రి మాకు చెప్తున్నారు జ్ఞానం అని నిశ్చయం ఉండాలి. ఈ విధంగా డైరెక్షన్ లేదా సలహా బాబా ఒక్కరే ఇస్తారు. అంటే స్వయాన్ని ఆత్మగా భావించండి, పరమాత్మ చెప్తున్నారని నిశ్చయం చేసుకొని కూర్చోండి అని సలహా పరమాత్మ తండ్రి ఒక్కరే ఇస్తారు. దాన్నే శ్రీమతం అని అంటారు. శ్రీ అనగా శ్రేష్టాతి శ్రేష్టమైన సలహా. ఆయన బేహద్ తండ్రి, ఆయన ఉన్నతోన్నతమైన భగవంతుడని కూడా అంటారు. చాలామంది మనుషులు అంత ప్రేమతో పరమాత్మని తండ్రి అని కూడా ఏమీ అనుకోవటం లేదు. శివుణ్ణి పూజిస్తూ భక్తి చేస్తూ ఉంటారు, చాలా ప్రేమగా స్మృతి చేస్తారు. కానీ మనుషులు అందరిలోనూ పరమాత్మ ఉన్నారని చెప్పేశారు కదా. అందుకని అటువంటి ప్రేమ ఎవరితో జోడించాలి? అందరిలోనూ పరమాత్మ, అందరూ తండ్రి అయితే ఎవరిని తండ్రి అనుకోవాలి? అందుకని పరమాత్మతో విపరీత బుద్ధి అయిపోయారు. భక్తిలో ఏదైనా దుఃఖము, రోగము మొదలైనవి వచ్చినప్పుడు పరమాత్మ యందు ప్రీతి చూపిస్తారు.
ఓ భగవంతుడా రక్షించు, నువ్వు తప్ప ఇంకెవరున్నారు అని అంటారు. పిల్లలకి తెలుసు గీత భగవంతుడు బ్రహ్మముఖం ద్వారా చెప్పారు అని. ఏం తెలుసు? గీత శ్రీమద్ భగవాన్ బ్రహ్మముఖం ద్వారా చెప్పారు. భగవంతుడు రాజయోగం నేర్పించినది, శ్రీమతం ఇచ్చినది శాస్త్రం వేరేది లేదు. ఒక భారతదేశం యొక్క గీతాయే ఉంది, దాని ప్రభావము చాలా ఉంది. ఒక గీతయే భగవంతుడు చెప్పినటువంటిది. భగవంతుడు అన్నప్పుడు ఒక నిరాకారుడి వైపే దృష్టి వెళ్తూ ఉంటుంది. వీళ్ళు పైకి చూపిస్తారు, సైగ చేస్తారు. కృష్ణుడి గురించి ఎప్పుడూ ఆ విధంగా చెప్పరు, నిరాకారుడని పైన ఉన్నారని అలా చెప్పరు. ఎందుకంటే కృష్ణుడు దేహధారి కదా. మీకు ఇప్పుడు పరమాత్మతో ఉన్న సంబంధం గురించి కూడా తెలిసింది, అందుకే తండ్రిని స్మృతి చెయ్యండి అని, ఆయనతో ప్రీతిని జోడించండి అని చెప్తారు. ఆత్మ తన తండ్రిని స్మృతి చేస్తుంది. ఇప్పుడు ఆ భగవంతుడు తన పిల్లలకి చదివిస్తున్నారు. మరి ఆ నశ కూడా చాలా ఉండాలి. ఆ నశ కూడా స్థిరంగా ఉండాలి. మళ్ళీ నశ ఉండాలి, స్థాయిగా ఉండాలి. బ్రాహ్మణి ఎదురుగా ఉండి మురళి చెప్తే నశ ఎక్కుతుంది, బ్రాహ్మణి లేకపోతే నశ లేదు అనడానికి లేదు. బ్రాహ్మణి లేకపోతే మేము క్లాస్ చేసుకోలేము అని అలా అనకూడదు. కొన్ని సెంటర్స్ కోసము బాబా వివరిస్తారు. ఎక్కడి నుంచైనా 5-6 నెలలు బ్రాహ్మణి వెళ్ళిపోయిందనుకోండి, వాళ్ళలో వాళ్ళు కలిసి సెంటర్ సంభాళిస్తారు. ఎందుకంటే చదువైతే చాలా సింపుల్ కదా. కొందరైతే బ్రాహ్మణి లేకపోతే ఇంకా గుడ్డివాళ్ళలాగా కుంటివాళ్ళలాగా అయిపోతారు. బ్రాహ్మణి ఎక్కడికన్నా వెళ్ళిందంటే సేవ కోసము వీళ్ళు ఇంకా సెంటర్కి వెళ్ళడం కూడా వదిలేస్తారు. చాలామంది ఉన్నారు కదా, క్లాస్ చేసుకోలేరా. గురువు ఎక్కడికైనా వెళ్తే వెనకాల శిష్యులు కూడా సంపాదిస్తారు కదా. అలాగే మీరు కూడా బ్రాహ్మణి టీచర్ ఎక్కడికైనా వెళితే సేవార్థము మీరు అంతమంది ఉన్నారు, క్లాస్ చేసుకోవాలి కదా అంటున్నారు. పిల్లలు సర్వీస్ చెయ్యాలి. స్టూడెంట్స్లలో కూడా నంబర్ వారీగా ఉంటారు కదా. బాబ్ దాదాకి తెలుసు ఫస్ట్ క్లాస్ వాళ్ళని ఎక్కడికి పంపించాలి అని. పిల్లలు ఇన్ని సంవత్సరాలు నేర్చుకున్నారు, ఎంతో కొంత ధారణ అయ్యే ఉంటుంది కదా. సెంటర్ని కలిసి నడిపించుకోవాలి కదా. మురళి అయితే ఎక్కడికైనా వస్తుంది, పాయింట్స్ ఆధారంగానే కదా వివరిస్తారు. వినే అలవాటు అయిపోయింది, అందుకని వినిపించే అలవాటు రావడం లేదు. స్మృతిలో ఉన్నట్లయితే ధారణ కూడా అవుతుంది. సెంటర్లో ఎవరైనా అలాంటి వాళ్ళు కూడా ఉండాలి కదా. అచ్చా సరే, బ్రాహ్మణి ఎక్కడికైనా వెళ్తుందనుకోండి, పర్వాలేదు మేము మురళి చదువుకుంటామని అనేవాళ్ళు కూడా ఉండాలి కదా. బాబా బ్రాహ్మణిని ఎక్కడికైనా మంచి సెంటర్కి పంపించారనుకోండి సర్వీస్ కోసము, బ్రాహ్మణి లేకపోతే అయోమయం అవ్వకూడదు. బ్రాహ్మణిలాగా తయారవ్వకపోతే ఇతరులను మీరు మీ సమానంగా ఎలా తయారు చేస్తారు? ప్రజలను ఎలా తయారు చేస్తారు? మురళి అయితే అందరికీ వస్తుంది కదా. పిల్లలకి ఖుషి ఉండాలి, మేము గద్దీ పైన కూర్చొని మురళి చెప్తాము అని. ప్రాక్టీస్ చేస్తే సర్వీసబుల్గా అవ్వచ్చు. బాబా అడుగుతారు సర్వీసబుల్గా అయ్యారా అని. అలా అడిగితే ఒక్కరు కూడా బయటికి రారట. మీరు బాబా ఎక్కడికన్నా సర్వీస్కి పంపిస్తారు, మీరు వెళ్తారా, క్లాస్ నడిపిస్తారా, మురళి చెప్తారా, కోర్స్ చెప్తారా అంటే ఒకరు కూడా కదలరు. మళ్ళీ ఏమంటారు, బ్రాహ్మణి ఏం చేసేసింది స్పెషల్గా, ఏంటి ఎక్కువ అంటారు. ఏంటి ఎక్కువ అంటే మరి మీరు రండి బయటికి, అన్నీ వదిలి సేవకి రండి, బాబా పిలుస్తున్నారు. దానికి రారు. మళ్ళీ సర్వీస్ కోసము సెలవు తీసుకోవాలి కదా. మరి ఎక్కడి నుంచైనా సర్వీస్ కోసం పిలిస్తే అక్కడికి సెలవు తీసుకొని కూడా వెళ్ళిపోవాలి. బంధన్ముక్తులైన పిల్లలు అలాంటి సర్వీసు చేయగలరు. ఆ గవర్నమెంట్ దగ్గర అయితే ఆ గవర్నమెంట్ దగ్గర కంటే ఈ గవర్నమెంట్ది సర్వీసు చాలా, సంపాదన కూడా చాలా ఉన్నతమైనది.
ఏ గవర్నమెంట్ దగ్గర జీతం ఎక్కువ వస్తుంది? ఆ గవర్నమెంట్ కంటే ఈ గవర్నమెంట్ దగ్గర సంపాదన చాలా ఉన్నతమైనది. భగవంతుడు చదివిస్తున్నారు, దీంతో మీరు 21 జన్మలకి వైకుంఠానికి యజమానిగా అవుతారు. ఎంత గొప్ప సంపాదన ఉంది! ఆ సంపాదనతో ఏమొస్తుంది? అల్పకాలిక సుఖం ఉంటుంది. ఇక్కడైతే విశ్వ యజమానిగా అవుతారు. పక్కా నిశ్చయం ఉన్నవాళ్ళైతే మేము ఈ సేవలోనే నిమగ్నం అయిపోతామని అంటారు. నిశ్చయం లేని వాళ్ళు ఏం చేస్తారు? అది చేస్తాం ఇది చేస్తాం అంటారు. కానీ పూర్తిగా నశ కూడా ఉండాలి కదా. మేము ఎవరికైనా జ్ఞానం చెప్పగలుగుతున్నామా లేదా అని చూసుకోవాలి. అసలైతే చాలా సహజమే. కలియుగ అంతిమంలో ఇన్ని కోట్ల మంది మనుషులు ఉన్నారు. సత్యయుగంలో తప్పకుండా కొద్దిమందే ఉంటారు. బాబా మురళీ క్లాస్ చేయడం పెద్ద కష్టమేం కాదు. మనం సొంతంగా ఏమైనా కవిత్వం రాయాలి, అక్కడ బాబా చెప్పిన మహావాక్యాలు చదివి వినిపించాలి, అంతే కదా. అందులో ఎక్స్ట్రా మనదేమి మిర్చి మసాలా వేయవలసిన అవసరం కూడా లేదు. దానికి కూడా ఇంకా రాదంటే ఇంకా వాళ్ళు దేనికి పనికిరారు. బాబా మురళి ఉన్నది ఉన్నట్టుగా చదివి చెప్పాలి, అందులో కష్టం ఏముంది? ఉన్నది ఉన్నట్టుగా చెప్తేనే అందరికీ ఇష్టమవుతుంది. మిర్చి మసాలా కలిపితే ఇష్టం అవ్వదు ఎవరికి. మేము ఎవరికైనా జ్ఞానం చెప్పగలుగుతున్నామా అని చూసుకోవాలి, చాలా సహజము. కలియుగ అంతిమంలో ఇన్ని కోట్ల మంది మనుషులు ఉన్నారు. సత్యయుగంలో చాలా తక్కువ మంది ఉంటారు. దాని స్థాపన కోసము తప్పకుండా బాబా సంగమ యుగంలోనే వస్తారు. పాత ప్రపంచ యొక్క వినాశనం కూడా అవ్వనున్నది. మహాభారత యుద్ధం కూడా ప్రసిద్ధి అయింది. భగవంతుడు వచ్చి సత్యయుగం కోసము రాజయోగం నేర్పించి రాజులకు రాజుగా తయారు చేసినప్పుడే ఈ మహాభారత యుద్ధం కూడా జరుగుతుంది. కర్మాతీత స్థితిని పొందుతారు. దేహ సహితంగా దేహ సంబంధాలన్నీ విడిచిపెట్టి నన్ను ఒక్కనే జ్ఞాపకం చెయ్యండి అని, మీ పాపాలు తొలగిపోతాయని చెప్తారు బాబా. స్వయాన్ని ఆత్మగా భావించి తండ్రిని స్మృతి చెయ్యాలి. ఇదే శ్రమ. యోగం యొక్క అర్థము ఒక్క మనిషికి కూడా తెలియదు. బాబా వివరిస్తారు, భక్తి మార్గం కూడా డ్రామాలో నిర్ణయమై ఉంది. భక్తి మార్గం కూడా నడవలసే ఉంది. ఆట ఆ విధంగా తయారై ఉంది. జ్ఞానము, భక్తి, వైరాగ్యము. వైరాగ్యం కూడా 2 రకాలుగా ఉంటుంది. ఒకటి హద్దులో వైరాగ్యము, రెండోది బేహద్దు వైరాగ్యము. ఇప్పుడు పిల్లలు మొత్తం ప్రపంచాన్ని మర్చిపోయే పురుషార్థము చేస్తున్నారు. ఎందుకంటే మీకు తెలుసు, మేమిప్పుడు శివాలయము పావన ప్రపంచానికి వెళ్తున్నాము అని. మీరంతా బ్రహ్మ కుమారి కుమారులు, సోదరి సోదరులు. వికారీ దృష్టి అనేది వెళ్ళడానికి వీల్లేదు. ఇవాళ రేపు అందరి దృష్టి క్రిమినల్గా అయిపోయింది. తమో ప్రధానంగా ఉన్నారు కదా. దీని పేరే నరకము. కానీ స్వయాన్ని నరకవాసి అని అనుకోవట్లేదు మనుషులు. స్వయాన్ని గురించే తెలియకపోతే ఏమంటారు? స్వయాన్ని గురించే తెలియకపోతే స్వర్గం నరకం అన్నీ ఇక్కడే ఉన్నాయి అని అంటారు. ఎవరికి ఏది తోస్తే అది చెప్పేస్తూ ఉంటారు. ఇదేమీ స్వర్గం కాదు. స్వర్గంలో అయితే రాజ్యం ఉండేది కదా. రిలీజియస్ రైటియస్గా ఉండేవారు స్వర్గంలో. అక్కడ ఎంత బలం ఉండింది. ఇప్పుడు మళ్ళీ మీరు పురుషార్థము చేస్తున్నారు. విశ్వ యజమానిగా అయిపోతారు. ఇక్కడ మీరు వచ్చేదే, బాబా దగ్గరకు వచ్చేదే విశ్వ యజమానిగా అవ్వడానికి. హెవెన్లీ గాడ్ ఫాదర్, ఆయన్ని శివ పరమాత్మ అని అంటారు. పిల్లలకి ఎంత నశ ఉండాలి. చాలా ఈజీ నాలెడ్జ్ ఇది. పిల్లలకి పాత అలవాట్లు ఏమేమి ఉన్నాయో వాటన్నిటినీ విడిచిపెట్టాలి. ఈర్ష్య యొక్క అలవాటు కూడా చాలా నష్టం చేస్తుంది. మీకు అంతా ఆధారము మురళీపైనే ఉంది. మీరు ఎవరికైనా మురళి వివరించగలరు కదా. కానీ లోపల ఈర్ష్య ఉండకూడదు. కానీ కొంతమంది పిల్లలకి ఈర్ష్య ఉంటుంది. ఈమె ఏమైనా బ్రాహ్మణీయ, ఈమెకేం తెలుసు అని ఈర్ష్యపడుతూ ఉంటారు. మళ్ళీ మర్నాడు రారు.
అంటే బ్రాహ్మణి లేకపోతే ఎవరినైనా మురళి చదవమని చెప్పి వెళ్ళారనుకోండి, వాళ్ళు మురళి చదువుతుంటే ఈమె బ్రాహ్మణియా, ఈమెకేం తెలుసు అని మళ్ళీ మర్నాటి నుంచి క్లాస్కి రారు. అలాంటి అలవాట్లు కూడా ఉన్నాయి. అందువల్ల డిస్సర్వీస్ కూడా జరుగుతూ ఉంటుంది. జ్ఞానం అయితే చాలా సహజమే. కుమారీలకైతే ఏ వ్యాపార వ్యవహారాలు లేవు. అసలైతే రోజు మురళి చెప్పడానికి బాబా స్వయంగా వస్తారు. అది అర్థమైన వాళ్ళు అక్కడ ఎవరు కూర్చున్నారు అని చూడరు కదా, చూస్తారా? ఎవరు వస్తారు మురళి చెప్పడానికి? స్వయంగా బాబా వస్తారు. ఆత్మాభిమాని స్థితిలో కూర్చొని మాకు బాబా చెప్తున్నారు అనుకునే వాళ్ళ కోసం బాబా వస్తారు. దేహాభిమానంలో ఉండి వీళ్ళు చెప్తున్నారా, వాళ్ళు చెప్తున్నారా, వీళ్ళు ఏం చెప్తారు, వాళ్ళు ఏం చెప్తారు అనుకునే వాళ్ళకి వాళ్ళు రావడమే మానేస్తారు. ఇంకేం వస్తారు? కుమారీలకైతే ఏ వ్యాపారము లేదు. వాళ్ళని అడుగుతారు బాబా, ఆ చదువు మంచిదా, ఈ చదువు మంచిదా అని. అప్పుడు ఏమంటారు? ఇదే చాలా మంచిదని అంటారు. బాబా ఇప్పుడు మేము ఆ చదువు చదవము, మనసు దాని మీద ఉండట్లేదు అంటారు. లౌకిక తండ్రి జ్ఞానంలో లేకపోతే దెబ్బలు తినవలసి వస్తుంది. కొంతమంది పిల్లలు బలహీనంగా కూడా అయిపోతారు. అర్థం చేసుకోవాలి కదా, ఈ చదువుతో మేము మహారాణిగా అవుతాము, ఆ చదువుతో నయా పైసలు ఉద్యోగం చేస్తామా ఏంటి? ఈ చదువుతోనైతే భవిష్యత్ 21 జన్మల కోసము స్వర్గ యజమానిగా అవుతాము. ప్రజలు కూడా స్వర్గవాసి అవుతారు కదా. ఇప్పుడైతే అందరూ నరకవాసిగానే ఉన్నారు. ఇప్పుడు బాబా అంటారు, మీరు సర్వగుణ సంపన్నులుగా ఉండేవారు, ఇప్పుడు మీరే తమో ప్రధానం అయిపోయారు, మెట్లు దిగిపోతూ వచ్చారు. భారతదేశాన్ని బంగారు పిచ్చుక అనేవాళ్ళు ఇప్పుడైతే రాళ్లలాగా కూడా లేదు. భారతదేశము 100% సంపన్నంగా ఉండేది, ఇప్పుడు 100% దరిద్రంగా అయిపోయింది. మీకు తెలుసు, మనము విశ్వ యజమానిగా పారస్నాథగా ఉండేవాళ్ళము. పారస్నాథ్ నుండి పత్తర్నాథ్ అయిపోయాం. అందరూ మనుషులే, కానీ పత్తర్నాథ్ అని అంటారు కదా. పాట కూడా విన్నారు కదా. మిమ్మల్ని మీరు చూసుకోండి, ఎంతవరకు మేము యోగ్యంగా అయ్యాము అని. నారదుడు ఉదాహరణ కూడా ఉంది కదా. రోజు రోజుకి కింద పడుతూనే ఉంటారు. పడిపోతూ పడిపోతూ పూర్తిగా ఊబిలో పీకల్లోతూ చిక్కుకుపోయారు. ఇప్పుడు మీరు బ్రాహ్మణులు అందరినీ పిలక పట్టుకొని ఊబిలో నుంచి పైకి తీస్తారు. పేరెవరు? ఇంకా ఊబిలో పీకల్లోతూ చిక్కుకున్న వాళ్ళని పట్టుకోవడానికి పిలకొక్కటే ఉంటుంది, ఇంకేముండదు. బాబా చెప్తున్నారు, ఊబిలో ఎంతగా చిక్కుకుపోయారంటే ఇంక అడక్కండి. భక్తి యొక్క రాజ్యం కదా. ఊబిలోంచి ఇప్పుడు మీరంటారు, బాబా మేము కల్పపూర్వం కూడా మీ దగ్గరికి వచ్చాము అని, రాజ్యభాగ్యాన్ని పొందడానికి. లక్ష్మీనారాయణల మందిరాలు తయారు చేస్తూ ఉంటారు, కానీ వాళ్ళు విశ్వ యజమానిగా ఎలా అయ్యారు అన్నది ఎవరికీ తెలియదు. ఇప్పుడు మీరు ఎంత తెలివైన వాళ్ళుగా అయ్యారు. లక్ష్మీనారాయణులు రాజ్యభాగ్యం ఎలా పొందారు అన్నది కూడా మీకు తెలుసు. మళ్ళీ ఎలాగ 84 జన్మలు తీసుకున్నారు. బిర్లా ఎన్ని మందిరాలు కట్టిస్తూ ఉంటారు. అది కూడా బొమ్మల పూజలాగా అయిపోతుంది. చిన్న చిన్న బొమ్మలు, మరి పెద్ద బొమ్మలు తయారు చేసి మందిరాలు కట్టించి పూజ చేస్తూ ఉంటారు. వాళ్ళ కర్తవ్యము, ఆక్యుపేషను ఏమీ తెలియకుండా పూజ చేస్తూ ఉంటే దానికి బొమ్మల పూజ అనే అనాలి. ఇప్పుడు మీరు తెలుసుకున్నారు, బాబా మనని ఎంత షాహుకారుగా తయారు చేస్తున్నారు. అసలు మనం ఎంతగా పేదవాళ్ళు అయిపోయాం. పూజ్యులుగా ఉన్నవాళ్ళే ఇప్పుడు పూజారిగా అయిపోయారు. భక్తులు భగవంతుడి కోసం చెప్తారు, మీరే పూజ్యులు, మీరే పూజారులని చెప్తారు. ఆపేహి పూజ, ఆపేహి పూజారి, నువ్వే సుఖం ఇస్తావు, నువ్వే దుఃఖం ఇస్తావని చెప్తారు. అన్నీ నువ్వు చేసేది నువ్వే అని అంటారు. దానిలోనే అలా మునిగిపోయి లీనమైపోతూ ఉంటారు. అన్నీ నువ్వే చేసేవాడివి అని చెప్పి పాటలు పాడుతూను. ఆత్మ నిర్లేపి అని అంటారు.
ఏమన్నా తినండి, తాగండి, మజా చెయ్యండి, శరీరానికి అంటుతుంది తప్ప ఆత్మకి ఏమంటదు, అది గంగా స్నానం చేస్తే పోతుంది అని చెప్తారు. అంటే ఏమైనా పాపం పుణ్యం ఏమైనా చేయండి, వెళ్ళి గంగా స్నానం చేయండి, ఆత్మకి ఏమంటదు, శరీరానికి అంటుతుంది, అన్నీ పోతాయి అంటారు. ఏం కావాలంటే అది తినండి అని అంటారు. ఏమేం ఫ్యాషన్లు ఉన్నాయి ఇప్పుడు, ఎవరు ఏ పద్ధతి మొదలు పెడితే అదే నడుస్తూ ఉంటుంది. ఇప్పుడు బాబా వివరిస్తున్నారు, విషయసాగరం నుండి శివాలయానికి పదండి. సత్యయుగాన్ని క్షీరసాగరం అని అంటారు, ఇది విషయసాగరం. మీకు తెలుసు, మనం 84 జన్మలు తీసుకొని పతితులు అయ్యాము. అందుకే పతిత పావనుడైన తండ్రిని పిలుస్తూ ఉన్నాము. చిత్రాలపైన వివరిస్తారు కదా, మనుషులకి సహజంగా అర్థం కావాలని. మెట్ల వరుసలో కూడా పూర్తిగా 84 జన్మల వృత్తాంతము ఉంది. ఇంత సహజమైన విషయం కూడా పిల్లలు ఎవరికి వివరించలేకపోతున్నారు. అప్పుడు అందుకే బాబా అనుకుంటారు, వీళ్ళు పూర్తిగా చదువుకోవట్లేదు, అందుకే ఎవరికి చెప్పలేకపోతున్నారు అని, ఉన్నతి చేసుకోవడం లేదు అని. మీరు బ్రాహ్మణుల కర్తవ్యము భ్రమరిలాగా పురుగుల్ని కూడా జుంకారం చేసి చేసి మీ సమానంగా తయారు చేయడం. మీ పురుషార్థం ఏమిటి అంటే సర్పంలాగా పాత కుబుసాన్ని విడిచిపెట్టి కొత్తది తీసుకోవడం. మీకు తెలుసు, ఈ పాతది కుళ్ళిపోయినటువంటి శరీరము, దీన్ని విడిచిపెట్టాలి. ఈ ప్రపంచం కూడా పాతదైపోయింది, శరీరం కూడా పాతదైపోయింది. ఇది విడిచిపెట్టి మనం ఇప్పుడు కొత్త ప్రపంచానికి వెళ్ళాలి. మీ చదువు ఉన్నదే కొత్త ప్రపంచము, స్వర్గం కోసము. ఈ పాత ప్రపంచము వినాశనం కానున్నది. సాగరం నుండి ఒక్క కెరటం వచ్చిందంటే మొత్తం ఊగిసలాడిపోతుంది. వినాశనం అయితే అయ్యేదే ఉంది. ప్రకృతి ఆపదలు ఎవరిని కూడా విడిచిపెట్టవు. ఎవరు ఎక్కడున్నా సరే, ఏ తత్వం ద్వారా ప్రకృతి వైపరీత్యాలు వచ్చేది ఉంటే ఆ తత్వం ద్వారా వస్తూ ఉంటాయి. अच्छा मीठे मीठे सिक्किलदे बच्चों प्रति माता पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग. रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते. मीठे मीठे रूहानी बाप दादा को रूहानी बच्चों की याद प्यार गुड मॉर्निंग और नमस्ते. धारणा पॉइंट्स. లోపల ఈర్ష మొదలైన అలవాట్లు, పాత అలవాట్లు ఉన్నాయి కదా, వాటిని విడిచిపెట్టి పరస్పరంలో చాలా ప్రేమగా కలిసిమెలిసి ఉండాలి. ఈర్ష కారణంగా చదువు విడిచిపెట్టకూడదు. ఈ పాత కుళ్ళిపోయిన శరీరం యొక్క భ్రాంతిని విడిచిపెట్టాలి. భ్రమరిలాగా జ్ఞానం యొక్క జుంకారము చేసి చేసి పురుగుల్ని కూడా మీ సమానంగా తయారు చేసేటువంటి సేవ చెయ్యాలి. ఈ ఆత్మిక వ్యాపారంలో నిమగ్నం అయిపోవాలి. వరదానము. ఆల్మైటీ శక్తి ఆధారంగా ఆత్మలను సంపన్నంగా చేసేటువంటి పుణ్యాత్మ అవ్వండి. దాన పుణ్యాలు చేసిన శక్తి ఉన్న రాజులలో కూడా ఫుల్ పవర్తో సత్తా ఉంది. ఆ సత్తా ఆధారంగానే వాళ్ళు ఎవరిని ఎలాగైనా చేసేయగలరు, ఎలాంటి వాళ్ళని ఎలాగైనా చేసేయగలరు. పేదవాళ్ళని ధనవంతులుగా చేసేయగలరు, ధనవంతుల్ని పేదవాళ్ళుగా కూడా చేసేయగలరు. అలాగే మీరు మహాదాని పుణ్యాత్మలు డైరెక్ట్ బాబా ద్వారా ప్రకృతి జీత్, మాయాజీత్ యొక్క విశేషమైన శక్తి లభించిన వాళ్ళు. మీరు మీ శుద్ధ సంకల్పం ఆధారంతో ఏ ఆత్మకైనా సరే తండ్రితో సంబంధం జోడించి సంపన్నంగా చేయగలరు. కేవలము ఈ సత్తాని యథార్థ రీతిలో ఉపయోగించండి. అంటే అక్కడ దానము పుణ్యం చేసిన వాళ్ళకి మంచి కర్మలు చేసిన శక్తి ఉంటుంది. రాజవంశీయులుగా జన్మ తీసుకుంటారు. దాని ఆధారంగా ఎవరిని ఎలాగైనా చేయగలరు. అలాగే మీరు మహాదాని పుణ్యాత్మలు డైరెక్ట్ బాబా ద్వారా ప్రకృతి జీత్, మాయాజీత్ అనే విశేష శక్తి దొరికింది.
మీ శుద్ధ సంకల్పం ఆధారంతో ఏ ఆత్మకైనా తండ్రితో సంబంధము జోడించి సంపన్నంగా చేయగలరు. కేవలం ఈ శక్తిని యథార్థ రీతిలో ఉపయోగించండి చాలు. స్లోగన్: మీరు సంపూర్ణత యొక్క శుభాకాంక్షలు ఇచ్చినప్పుడే సమయము, ప్రకృతి, మాయ కూడా వీడ్కోలు తీసుకుంటుంది. ఎప్పుడు వీడ్కోలు తీసుకుంటుంది? మీరు సంపూర్ణత యొక్క శుభాకాంక్షలు ఉత్సవం చేసుకున్నప్పుడు సమయము, ప్రకృతి, మాయ కూడా వీడ్కోలు తీసుకుంటారు. ఓం శాంతి. 4 జన్మలు తీసుకుంటూ ఇప్పుడు పారస్నాథ్ నుండి పత్తర్నాథ్ అయిపోయాం. అందరూ మనుషులే, కానీ పత్తర్నాథ్ అని అంటారు కదా. పాట కూడా విన్నారు కదా. మిమ్మల్ని మీరు చూసుకోండి, ఎంతవరకు మేము యోగ్యంగా అయ్యాము అని. నారదుడు ఉదాహరణ కూడా ఉంది కదా. రోజుకి కింద పడుతూనే ఉంటారు. పడిపోతూ పూర్తిగా ఊబిలో పీకల్లోతూ చిక్కుకుపోయారు. ఇప్పుడు మీరు బ్రాహ్మణులు అందరినీ పిలక పట్టుకొని ఊబిలో నుంచి పైకి తీస్తారు. పేరెవరు? ఇంకా ఊబిలో పీకల్లోతూ చిక్కుకున్న వాళ్ళని పట్టుకోవడానికి పిలకొక్కటే ఉంటుంది, ఇంకేముండదు. బాబా చెప్తున్నారు. ఊబిలో ఎంతగా చిక్కుకుపోయారంటే ఇంక అడక్కండి. భక్తి యొక్క రాజ్యం కదా. ఊబిలోంచి ఇప్పుడు మీరంటారు, బాబా మేము కల్పపూర్వం కూడా మీ దగ్గరికి వచ్చాము అని, రాజ్యభాగ్యాన్ని పొందడానికి. లక్ష్మీనారాయణల మందిరాలు తయారు చేస్తూ ఉంటారు, కానీ వాళ్ళు విశ్వ యజమానిగా ఎలా అయ్యారు అన్నది ఎవరికీ తెలియదు. ఇప్పుడు మీరు ఎంత తెలివైన వాళ్ళుగా అయ్యారు. లక్ష్మీనారాయణులు రాజ్యభాగ్యం ఎలా పొందారు అన్నది కూడా మీకు తెలుసు. మళ్ళీ ఎలాగ 84 జన్మలు తీసుకున్నారు. బిర్లా ఎన్ని మందిరాలు కట్టిస్తూ ఉంటారు. అది కూడా బొమ్మల పూజలాగా అయిపోతుంది. చిన్న బొమ్మలు, మరి పెద్ద బొమ్మలు తయారు చేసి మందిరాలు కట్టించి పూజ చేస్తూ ఉంటారు. వాళ్ళ కర్తవ్యము, ఆక్యుపేషను ఏమీ తెలియకుండా పూజ చేస్తూ ఉంటే దానికి బొమ్మల పూజ అనే అనాలి. ఇప్పుడు మీరు తెలుసుకున్నారు, బాబా మనని ఎంత షాహుకారుగా తయారు చేస్తున్నారు. అసలు మనం ఎంతగా పేదవాళ్ళు అయిపోయాం. పూజ్యులుగా ఉన్నవాళ్ళే ఇప్పుడు పూజారిగా అయిపోయారు. భక్తులు భగవంతుడి కోసం చెప్తారు, మీరే పూజ్యులు, మీరే పూజారులని చెప్తారు. ఆపేహి పూజారి, నువ్వే సుఖమిస్తావు, నువ్వే దుఃఖమిస్తావని చెప్తారు. అన్నీ నువ్వు చేసేది నువ్వే అని అంటారు. దానిలోనే అలా మునిగిపోయి లీనమైపోతూ ఉంటారు. అన్నీ నువ్వే చేసేవాడివి అని చెప్పి పాటలు పాడుతూను. ఆత్మ నిర్లేపి అని అంటారు. ఏమన్నా తినండి, తాగండి, మజా చెయ్యండి, శరీరానికి అంటుతుంది తప్ప ఆత్మకి ఏమంటదు. అది గంగా స్నానం చేస్తే పోతుంది అని చెప్తారు. అంటే ఏమైనా పాపం పుణ్యం ఏమైనా చేయండి, వెళ్ళి గంగా స్నానం చేయండి, ఆత్మకి ఏమంటదు, శరీరానికి అంటుతుంది, అన్నీ పోతాయి అంటారు. ఏం కావాలంటే అది తినండి అని అంటారు. ఏమేం ఫ్యాషన్లు ఉన్నాయి ఇప్పుడు. ఎవరు ఏ పద్ధతి మొదలు పెడితే అదే నడుస్తూ ఉంటుంది. ఇప్పుడు బాబా వివరిస్తున్నారు, విషయసాగరం నుండి శివాలయానికి పదండి. సత్యయుగాన్ని క్షీరసాగరం అని అంటారు. ఇది విషయసాగరం. మీకు తెలుసు, మనం 84 జన్మలు తీసుకొని పతితులయ్యాము. అందుకే పతిత పావనుడైన తండ్రిని పిలుస్తూ ఉన్నాము. చిత్రాలపైన వివరిస్తారు కదా, మనుషులకి సహజంగా అర్థం కావాలని. మెట్ల వరుసలో కూడా పూర్తిగా 84 జన్మల వృత్తాంతము ఉంది. ఇంత సహజమైన విషయం కూడా పిల్లలు ఎవరికి వివరించలేకపోతున్నారు. అప్పుడు అందుకే బాబా అనుకుంటారు, వీళ్ళు పూర్తిగా చదువుకోవట్లేదు, అందుకే ఎవరికి చెప్పలేకపోతున్నారు అని, ఉన్నతి చేసుకోవడం లేదు అని. మీరు బ్రాహ్మణుల కర్తవ్యము బ్రహ్మరిలాగా
పురుగుల్ని కూడా జుంకారం చేసి చేసి మీ సమానంగా తయారు చేయడం. మీ పురుషార్థం ఏమిటి అంటే సర్పంలాగా పాత కుబుసాన్ని విడిచిపెట్టి కొత్తది తీసుకోవడం. మీకు తెలుసు, ఈ పాతది కుళ్ళిపోయినటువంటి శరీరము, దీన్ని విడిచిపెట్టాలి. ఈ ప్రపంచం కూడా పాతదైపోయింది, శరీరం కూడా పాతదైపోయింది. ఇది విడిచిపెట్టి మనం ఇప్పుడు కొత్త ప్రపంచానికి వెళ్ళాలి. మీ చదువు ఉన్నదే కొత్త ప్రపంచము, స్వర్గం కోసము. ఈ పాత ప్రపంచము వినాశనం కానున్నది. సాగరం నుండి ఒక్క కెరటం వచ్చిందంటే మొత్తం ఊగిసలాడిపోతుంది. వినాశనం అయితే అయ్యేదే ఉంది. ప్రకృతి ఆపదలు ఎవరిని కూడా విడిచిపెట్టవు. ఎవరు ఎక్కడున్నా సరే, ఏ తత్వం ద్వారా ప్రకృతి వైపరీత్యాలు వచ్చేది ఉంటే ఆ తత్వం ద్వారా వస్తూ ఉంటాయి. अच्छा मीठे मीठे सिक्किलदे बच्चों प्रति माता पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग. रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते. मीठे मीठे रूहानी बाप दादा को रूहानी बच्चों की याद प्यार गुड मॉर्निंग और नमस्ते. धारणा पॉइंट्स. లోపల ఈర్ష మొదలైన అలవాట్లు, పాత అలవాట్లు ఉన్నాయి కదా, వాటిని విడిచిపెట్టి పరస్పరంలో చాలా ప్రేమగా కలిసిమెలిసి ఉండాలి. ఈర్ష కారణంగా చదువు విడిచిపెట్టకూడదు. ఈ పాత కుళ్ళిపోయిన శరీరం యొక్క భ్రాంతిని విడిచిపెట్టాలి. భ్రమరీలాగా జ్ఞానం యొక్క జుంకారము చేసి చేసి పురుగుల్ని కూడా మీ సమానంగా తయారు చేసేటువంటి సేవ చెయ్యాలి. ఈ ఆత్మిక వ్యాపారంలో నిమగ్నం అయిపోవాలి. వరదానము. ఆల్మైటీ శక్తి ఆధారంగా ఆత్మలను సంపన్నంగా చేసేటువంటి పుణ్యాత్మ అవ్వండి. దాన పుణ్యాలు చేసిన శక్తి ఉన్న రాజులలో కూడా ఫుల్ పవర్తో సత్తా ఉంది. ఆ సత్తా ఆధారంగానే వాళ్ళు ఎవరిని ఎలాగైనా చేసేయగలరు. ఎలాంటి వాళ్ళని ఎలాగైనా చేసేయగలరు. పేదవాళ్ళని ధనవంతులుగా చేసేయగలరు, ధనవంతుల్ని పేదవాళ్ళుగా కూడా చేసేయగలరు. అలాగే మీరు మహాదాని పుణ్యాత్మలు డైరెక్ట్ బాబా ద్వారా ప్రకృతి జీత్, మాయాజీత్ యొక్క విశేషమైన శక్తి లభించిన వాళ్ళు. మీరు మీ శుద్ధ సంకల్పం ఆధారంతో ఏ ఆత్మకైనా సరే తండ్రితో సంబంధం జోడించి సంపన్నంగా చేయగలరు. కేవలము ఈ సత్తాని యథార్థ రీతిలో ఉపయోగించండి. అంటే అక్కడ దానము పుణ్యం చేసిన వాళ్ళకి మంచి కర్మలు చేసిన శక్తి ఉంటుంది. రాజవంశీయులుగా జన్మ తీసుకుంటారు. దాని ఆధారంగా ఎవరిని ఎలాగైనా చేయగలరు. అలాగే మీరు మహాదాని పుణ్యాత్మలు డైరెక్ట్ బాబా ద్వారా ప్రకృతి జీత్, మాయాజీత్ అనే విశేష శక్తి దొరికింది. మీ శుద్ధ సంకల్పం ఆధారంతో ఏ ఆత్మకైనా తండ్రితో సంబంధము జోడించి సంపన్నంగా చేయగలరు. కేవలం ఈ శక్తిని యథార్థ రీతిలో ఉపయోగించండి చాలు. స్లోగన్. మీరు సంపూర్ణత యొక్క శుభాకాంక్షలు ఇచ్చినప్పుడే సమయము, ప్రకృతి, మాయ కూడా వీడ్కోలు తీసుకుంటుంది. ఎప్పుడు వీడ్కోలు తీసుకుంటుంది? మీరు సంపూర్ణత యొక్క శుభాకాంక్షలు ఉత్సవం చేసుకున్నప్పుడు సమయము, ప్రకృతి, మాయ కూడా వీడ్కోలు తీసుకుంటారు. ఓం శాంతి. 4 జన్మలు తీసుకుంటూ ఇప్పుడు పారస్నాథ్ నుండి పత్తర్నాథ్ అయిపోయాం. అందరూ మనుషులే, కానీ పత్తర్నాథ్ అని అంటారు కదా. పాట కూడా విన్నారు కదా. మిమ్మల్ని మీరు చూసుకోండి ఎంతవరకు మేము యోగ్యంగా అయ్యాము అని.
నారదుడు ఉదాహరణ కూడా ఉంది కదా. రోజు రోజుకి కింద పడుతూనే ఉంటారు. పడిపోతూ పడిపోతూ పూర్తిగా ఊబిలో పీకల్లోతూ చిక్కుకుపోయారు. ఇప్పుడు మీరు బ్రాహ్మణులు అందరినీ పిలక పట్టుకొని ఊబిలో నుంచి పైకి తీస్తారు. పేరెవరు ఇంకా ఊబిలో పీకల్లోతూ చిక్కుకున్న వాళ్ళని పట్టుకోవడానికి పిలక ఒకటే ఉంటుంది, ఇంకేముండదు. బాబా చెప్తున్నారు. ఊబిలో ఎంతగా చిక్కుకుపోయారంటే ఇంక అడక్కండి. భక్తి యొక్క రాజ్యం కదా. ఊబిలోంచి ఇప్పుడు మీరంటారు, బాబా మేము కల్పపూర్వం కూడా మీ దగ్గరికి వచ్చాము అని, రాజ్యభాగ్యాన్ని పొందడానికి. లక్ష్మీనారాయణల మందిరాలు తయారు చేస్తూ ఉంటారు, కానీ వాళ్ళు విశ్వ యజమానిగా ఎలా అయ్యారు అన్నది ఎవరికీ తెలియదు. ఇప్పుడు మీరు ఎంత తెలివైన వాళ్ళుగా అయ్యారు. లక్ష్మీనారాయణులు రాజ్యభాగ్యం ఎలా పొందారు అన్నది కూడా మీకు తెలుసు. మళ్ళీ ఎలాగ 84 జన్మలు తీసుకున్నారు. బిర్లా ఎన్ని మందిరాలు కట్టిస్తూ ఉంటారు. అది కూడా బొమ్మల పూజలాగా అయిపోతుంది. చిన్న చిన్న బొమ్మలు మరి పెద్ద బొమ్మలు తయారు చేసి మందిరాలు కట్టించి పూజ చేస్తూ ఉంటారు. వాళ్ళ కర్తవ్యము ఆక్యుపేషను ఏమీ తెలియకుండా పూజ చేస్తూ ఉంటే దానికి బొమ్మల పూజ అనే అనాలి. ఇప్పుడు మీరు తెలుసుకున్నారు బాబా మనని ఎంత షాహుకారుగా తయారు చేస్తున్నారు. అసలు మనం ఎంతగా పేదవాళ్ళు అయిపోయాం. పూజ్యులుగా ఉన్నవాళ్ళే ఇప్పుడు పూజారిగా అయిపోయారు. భక్తులు భగవంతుడి కోసం చెప్తారు, మీరే పూజ్యులు, మీరే పూజారులని చెప్తారు. ఆపేహి పూజ, ఆపేహి పూజారి, నువ్వే సుఖం ఇస్తావు, నువ్వే దుఃఖం ఇస్తావని చెప్తారు. అన్నీ నువ్వు చేసేది నువ్వే అని అంటారు. దానిలోనే అలా మునిగిపోయి లీనమైపోతూ ఉంటారు. అన్నీ నువ్వే చేసేవాడివి అని చెప్పి పాటలు పాడుతూను. ఆత్మ నిర్లేపి అని అంటారు. ఏమన్నా తినండి, తాగండి, మజా చెయ్యండి, శరీరానికి అంటుతుంది తప్ప ఆత్మకి ఏమంటదు, అది గంగా స్నానం చేస్తే పోతుంది అని చెప్తారు. అంటే ఏమైనా పాపం పుణ్యం ఏమైనా చేయండి, వెళ్ళి గంగా స్నానం చేయండి, ఆత్మకి ఏమంటదు, శరీరానికి అంటుతుంది, అన్నీ పోతాయి అంటారు. ఏం కావాలంటే అది తినండి అని అంటారు. ఏమేం ఫ్యాషన్లు ఉన్నాయి ఇప్పుడు. ఎవరు ఏ పద్ధతి మొదలు పెడితే అదే నడుస్తూ ఉంటుంది. ఇప్పుడు బాబా వివరిస్తున్నారు, విషయసాగరం నుండి శివాలయానికి పదండి. సత్యయుగాన్ని క్షీరసాగరం అని అంటారు. ఇది విషయసాగరం. మీకు తెలుసు, మనం 84 జన్మలు తీసుకొని పతితులు అయ్యాము. అందుకే పతిత పావనుడైన తండ్రిని పిలుస్తూ ఉన్నాము. చిత్రాలపైన వివరిస్తారు కదా, మనుషులకి సహజంగా అర్థం కావాలని. మెట్ల వరుసలో కూడా పూర్తిగా 84 జన్మల వృత్తాంతము ఉంది. ఇంత సహజమైన విషయం కూడా పిల్లలు ఎవరికి వివరించలేకపోతున్నారు. అందుకే బాబా అనుకుంటారు, వీళ్ళు పూర్తిగా చదువుకోవట్లేదు, అందుకే ఎవరికి చెప్పలేకపోతున్నారు అని, ఉన్నతి చేసుకోవడం లేదు అని. మీరు బ్రాహ్మణుల కర్తవ్యము భ్రమరిలాగా పురుగుల్ని కూడా జుంకారం చేసి మీ సమానంగా తయారు చేయడం. మీ పురుషార్థం ఏమిటి అంటే సర్పంలాగా పాత కుబుసాన్ని విడిచిపెట్టి కొత్తది తీసుకోవడం. మీకు తెలుసు, ఈ పాతది కుళ్ళిపోయినటువంటి శరీరము, దీన్ని విడిచిపెట్టాలి. ఈ ప్రపంచం కూడా పాతదైపోయింది, శరీరం కూడా పాతదైపోయింది. ఇది విడిచిపెట్టి మనం ఇప్పుడు కొత్త ప్రపంచానికి వెళ్ళాలి. మీ చదువు ఉన్నదే కొత్త ప్రపంచము, స్వర్గం కోసము. ఈ పాత ప్రపంచము వినాశనం కానున్నది. సాగరం నుండి ఒక్క కెరటం వచ్చిందంటే మొత్తం ఊగిసలాడిపోతుంది. వినాశనం అయితే అయ్యేదే ఉంది. ప్రకృతి ఆపదలు ఎవరిని కూడా విడిచిపెట్టవు. ఎవరు ఎక్కడున్నా సరే, ఏ తత్వం ద్వారా ప్రకృతి వైపరీత్యాలు వచ్చేది ఉంటే ఆ తత్వం ద్వారా
వస్తూ ఉంటాయి. अच्छा मीठे मीठे सिक्किलदे बच्चों प्रति मात पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग. रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते. मीठे मीठे रूहानी बाप दादा को रूहानी बच्चों की याद प्यार गुड मॉर्निंग और नमस्ते. धारणा पॉइंट्स. లోపల ఈర్ష మొదలైన అలవాట్లు, పాత అలవాట్లు ఉన్నాయి కదా, వాటిని విడిచిపెట్టి పరస్పరంలో చాలా ప్రేమగా కలిసిమెలిసి ఉండాలి. ఈర్ష కారణంగా చదువు విడిచిపెట్టకూడదు. ఈ పాత కుళ్ళిపోయిన శరీరం యొక్క భ్రాంతిని విడిచిపెట్టాలి. భ్రమరీలాగా జ్ఞానం యొక్క జుంకారము చేసి చేసి పురుగుల్ని కూడా మీ సమానంగా తయారు చేసేటువంటి సేవ చెయ్యాలి. ఈ ఆత్మిక వ్యాపారంలో నిమగ్నం అయిపోవాలి. వరదానము. ఆల్మైటీ శక్తి ఆధారంగా ఆత్మలను సంపన్నంగా చేసేటువంటి పుణ్యాత్మ అవ్వండి. దాన పుణ్యాలు చేసిన శక్తి ఉన్న రాజులలో కూడా ఫుల్ పవర్తో సత్తా ఉంది. ఆ సత్తా ఆధారంగానే వాళ్ళు ఎవరిని ఎలాగైనా చేసేయగలరు. ఎలాంటి వాళ్ళని ఎలాగైనా చేసేయగలరు. పేదవాళ్ళని ధనవంతులుగా చేసేయగలరు, ధనవంతుల్ని పేదవాళ్ళుగా కూడా చేసేయగలరు. అలాగే మీరు మహాదాని పుణ్యాత్మలు డైరెక్ట్ బాబా ద్వారా ప్రకృతి జీత్ మాయాజీత్ యొక్క విశేషమైన శక్తి లభించినవాడు. మీరు మీ శుద్ధ సంకల్పం ఆధారంతో ఏ ఆత్మకైనా సరే తండ్రితో సంబంధం జోడించి సంపన్నంగా చేయగలరు. కేవలము ఈ సత్తాని యథార్థ రీతిలో ఉపయోగించండి. అంటే అక్కడ దానము పుణ్యం చేసిన వాళ్ళకి మంచి కర్మలు చేసిన శక్తి ఉంటుంది. రాజవంశీయులుగా జన్మ తీసుకుంటారు. దాని ఆధారంగా ఎవరిని ఎలాగైనా చేయగలరు. అలాగే మీరు మహాదాని పుణ్యాత్మలు డైరెక్ట్ బాబా ద్వారా ప్రకృతి జీత్ మాయాజీత్ అనే విశేష శక్తి దొరికింది. మీ శుద్ధ సంకల్పం ఆధారంతో ఏ ఆత్మకైనా తండ్రితో సంబంధము జోడించి సంపన్నంగా చేయగలరు. కేవలం ఈ శక్తిని యథార్థ రీతిలో ఉపయోగించండి చాలు. స్లోగన్. మీరు సంపూర్ణత యొక్క శుభాకాంక్షలు ఇచ్చినప్పుడే సమయము, ప్రకృతి, మాయ కూడా వీడ్కోలు తీసుకుంటుంది. ఎప్పుడు వీడ్కోలు తీసుకుంటుంది? మీరు సంపూర్ణత యొక్క శుభాకాంక్షలు ఉత్సవం చేసుకున్నప్పుడు సమయము, ప్రకృతి, మాయ కూడా వీడ్కోలు తీసుకుంటారు. ఓం శాంతి. यही मन में बाबा है हरदम हमारे, तेरी याद दिल से नहीं दूर जाए, नहीं दूर जाए। मिले शक्तियाँ सिद्धियाँ सब खजाने,
शोहरत भी क्या है, तुम्हारी ही दौलत, तुम्हारा दिया सब, तुम्हारी बदौलत, तुम्हारे ही हम हैं, तुम ही हो हमारे, इसकी सिवा कुछ भी ना आए, कुछ भी ना आए। यही मन में बावा है हरदम हमारे। से सजाते हो हमको, महिमा की माला पहनाते हमको। हम जो बने हैं तुम्हारे बनाए, कहीं खुद पे कैसे गाएं,